మేడం కూడా డైలీ ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటారు. తను వాడుకుంటూ నలుగురికి అవేర్నెస్ ఇస్తూనే మేడం ఇందులో తను తనకు ఆరోగ్యపరంగా కూడా తీసుకోవడం జరిగింది. నలుగురికి అవేర్నెస్ ఇస్తున్నాము. చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మేడం కూడా హౌస్ వైఫ్నే, జాబ్ కూడా చేసుకుంటున్నారు. సో మేడం ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వివో ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు వివోపి గురించి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ, నా పేరు వందన. నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకున్నాను, హెల్త్ బెనిఫిట్ తీసుకున్నాను. ఏంటి అంటే నాకు హార్ట్ దగ్గర నరాలు వీక్ అయినాయి. అందుకోసం అని నేను ఐపల్స్ ఐకాఫీ అనేది వాడుకున్నాను. వాడుకుంటున్న టైంలో 1.5 మంత్లో ది బెటర్మెంట్ అనేది చూసినాను. తర్వాత 3 మంత్స్ అనేది కంటిన్యూగా చేసినాను. చేయడం వల్ల నాకు అంటే హార్ట్ దగ్గర నరాల వీక్ ప్రాబ్లంతో పాటు ఇంకా నాకు తెలియకుండానే నేను హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్నాను. ఏంటి అంటే నాకు అంతకు ముందు నిద్రలేని సమస్యలు, స్ట్రెస్ ఉండేది, వెయిట్ లాస్ అయ్యాను, నరాలు పట్టడము, ఇలాంటి సమస్యలు, బ్యాక్ పెయిన్ ఉంటుండే, మెడల నొప్పులు ఉంటుండే. ఈ- ఆ, ఇవన్నీ నార్మల్కి వచ్చినాయి. అంటే ఒక దాని కోసం సార్ చెప్పారు కదా, ఇప్పుడు మూలానికి పనిచేస్తుంది అని. ఒక దాని కోసం వాడుకుంటే ఇంకొక దానికి ఆ ఉపయోగపడుతుందని, డెఫిషియన్సీ అని చెప్పారు కదా, అలా ఆ ఇంకొక దానికి ఉపయోగపడ్డది. ఇప్- ఆ 3 మంత్స్ లో నాకు అన్ని నార్మల్కి వచ్చినాయి. నేను నేనే కాదు, మా ఇంట్లో మా బాబు కూడా ఈ ఐ కాఫీ ఐపల్స్ వాడుకోవడం వల్ల 18 kgs న్యాచురల్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ప్రివెన్షన్ పర్పస్ యూజ్ చేస్తున్నాము. గత 4 years నుండి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ నేనే కాదు, నేను ఇచ్చిన కస్టమర్లు కూడా తను నాకు మంచిగా పరిచయం చేశారని చెప్పడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రీసెంట్ గా ఒక మేడం గారికి నేను ఐపల్స్ ఐకాఫ్ అనేది ఇచ్చాను. వాళ్ళకు టూ 2 years బ్యాక్ అని నేను చెప్పాను. తను చెప్పినప్పుడు నాకు టైం ఇవ్వలేదు. తర్వాత తనకు తానే టైం ఇవ్వడం జరిగింది. ఇంటికి వచ్చి ప్రొడక్ట్ గురించి కనుక్కొని మనీ ఇచ్చి ఆర్డర్ పెట్టమన్నారు. పెట్టిన తర్వాత 3 months వాడుకున్నారు. ఫస్ట్ షుగర్ లెవెల్స్ వచ్చి 380 ఉంటుండే తనకి. దాంతో పాటు థైరాయిడ్ కూడా అటాక్ అయింది. అప్పుడు మళ్ళీ 1.5 month కట్లా టెస్ట్ చేయించుకోవడం తర్వాత 180కి వచ్చింది షుగర్ లెవెల్స్. అంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా, మనకి మెడిసిన్ డోస్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల అనేది. తనకు కూడా మెడిసిన్ డోస్ అనేది తగ్గించారు. డైలీ 3 టాబ్లెట్స్ వాడుకునేది 2 times కి వచ్చింది. అంతకు ముందు అసలు రైసే తీసుకోకపోయేది, దానికి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల. 1 time రైస్ తీసుకోమని చెప్పారంట డాక్టర్. అది నేను కూడా చెప్పలేదు, డాక్టర్ చెప్పారంట. ఆ, అలాగే మళ్ళీ ఇప్పుడు ఆ 2 times వాడుకునే మెడిసిన్ డోసేజ్ కూడా తగ్గింది. అంటే ఇప్పుడు నార్మల్ కి వచ్చింది షుగర్ లెవెల్స్. యాక్చువల్గా మొత్తానికి 4 నార్మల్ కి వచ్చినాయి. 1 time రైస్ తీసుకుంటుంది. తనకు థైరాయిడ్ వాడుకునే మెడిసిన్ డోస్ కూడా తగ్గింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను వాడుకుంటూ ఉంటే ఆ టోటల్ గా మెడిసిన్ కూడా మానేయడం జరుగుతుంది అని చెప్పాను. తను లైఫ్ టైం కాఫీ అనేది ఖచ్చితంగా వాడుకుంటా అని చెప్పారు. ఇలా వండర్ఫుల్ రిజల్ట్స్ అనేటివి ఉన్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా నేను ఫస్ట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేసినాను మేడం అన్నట్టు. అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఫ్లెక్సిబుల్ ఉన్న టైంలో నేను షేరింగ్ చేయడం వల్ల ఇంకొకరికి హెల్త్ ని ఇస్తున్నాను, ఉపాధి అవకాశాన్ని కూడా ఇస్తున్నాను. వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు వివా ప్లాట్ఫామ్ వచ్చినందుకు నేను మెంటల్ గా, ఫిజికల్ గా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మ్యామ్. వందనా మ్యామ్ కూడా చక్కగా మంచిగా మాట్లాడతారు, మంచి షేరింగ్ ఇస్తారని అందరికీ తెలుసు కదా. సో అలా మేడం వచ్చేసి తన పర్సనల్ గా వాడుకుని ఆ, తనకి ఉన్న ప్రాబ్లమ్స్ ని రెగ్యులేట్ చేసుకుని తను ఆ ప్రాబ్లమ్స్ నుంచి మెడికల్ డోసేజ్ నుంచి బయటికి రావడం అనేది మన ఈ ప్రొడక్ట్స్ వల్ల అయింది. మన నార్మల్ మెడిసిన్స్ అయితే డోసేజులు పెరుగుతున్నాయా కానీ ఎక్కడ తగ్గించేది ఎక్కడ డాక్టర్స్ ఎవరు చెప్పట్లే. అలాగా ప్రాబ్లం నుంచి బయటపడుతూ ఆ మెడిసిన్ డోసేజ్ నుంచి బయటికి రావడానికి మన ప్రొడక్ట్స్ ఎలా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు లైవ్ షేరింగ్ విన్నారుగా మేడంది. మేడం కూడా జాబ్ చేసుకుంటూనే మరి జాబ్లో తనకి స్ట్రెస్ వల్ల తన ప్రాబ్లమ్స్ హెల్త్ డ్యామేజ్ అవ్వడము ఇలాగే చాలా మంది బాధపడుతున్నారు. అంటే ప్రాబ్లమ్స్ కోసమే కాదు, ప్రాబ్లం లేకుండా ఇమ్యూనిటీ పరంగా మన ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తాయని కూడా చెప్పడం ఇక్కడ సార్ చెప్పడం జరిగింది ఇందాకలా.
సో అలా అవేర్నెస్ పరంగానే ఇక్కడ స్టార్ 500 ర్యాంక్లో ఉన్నారు భవానీ మేడము. మేడం ఒకసారి వెల్కమ్ చేద్దాము, ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సార్ మన ప్రొడక్ట్స్ అన్ని ప్రివెన్షన్ గా వాడుకోవచ్చు అని మేడం గారు చెప్పారు కదా. నేను ఒక మేడంకి ఇచ్చానండి. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు జూమ్ లో ఉన్నారు ఆవిడ, రాగపల్లి అని ఒకసారి వచ్చారు. ఆవిడ చాలా సంవత్సరం సఫర్ అయ్యేవారు మేడం, పల్స్ వాడారు. ఆవిడకి 1 వీక్ లో రిజల్ట్ అనేది బాగుంది అనిపించింది అంట. ఆవిడకి ఆల్రెడీ మన జూమ్కి వచ్చారు. చాలా మందికి మేడం పల్స్ కాఫీ కూడా ఎలా అంటే ఇచ్చి వాళ్ళు కూడా పెయిట్లెస్ పడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ కావాలని వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు పల్స్ అనేది. ఇమ్యూనిటీ మేడం, ఇమ్యూనిటీ కోసమనే ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. నేను రీసెంట్ గా ఒక పర్సన్కి ఇచ్చాను మేడం. వాళ్ళు వాష్రూమ్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఐ కేర్ అండ్ ఐ పల్స్. వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది మేడం. ఆవిడ కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా తన పని తను చేసుకుంటుంది. అండ్ షుగర్ కూడా మా వారి కంట్రోల్లో ఉందండి. హెచ్బిఏవన్సి 9 ఉండేది, ఇప్పుడు 6.4కి వచ్చింది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఎల్ఐసిలో కూడా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తూనే తను ఇది హెల్త్ కోసం వాళ్ళ హస్బెండ్ కోసం సార్ కోసం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ పల్స్ కాఫీతో స్టార్ట్ చేశారు మేడం. వాళ్ళ హస్బెండ్ దగ్గర మంచి రిజల్ట్ తీసుకున్నారు. అండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి పేరెంట్స్ దగ్గర ఇంకా వాళ్ళ కజిన్స్ దగ్గర రిజల్ట్ తీసుకుని వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ వాళ్ళకు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇంట్లో నుండే లేడీస్ అవనండి, జెంట్స్ అవనండి, జాబ్ చేసుకుంటూనే ఆరోగ్యపరంగా ఆదాయపరంగానే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయడం, నలుగురికి అవేర్నెస్ ఇస్తూనే హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. అలాంటి ప్రాసెస్ అంతా కూడా ఇలా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం, ఎక్కడా కూడా ప్రోగ్రామ్స్ ఇలా డిజైన్ చేసుకుంటూ ఇలా అవేర్నెస్ ఇవ్వడం అనేది ఏ ప్లాట్ఫామ్లోనే లేదు. సో అలాంటి మంచి ప్లాట్ఫామ్లో మనము హెల్త్ అవేర్నెస్ ప్లాట్ఫామ్ ఇది కూడా అవేర్నెస్ఏ ఫస్ట్ అవేర్నెస్తోనే స్టార్ట్ అయింది. అందరూ వాడుకోవడం అది వాళ్ళు ఇలా లైవ్లో వాళ్ళ షేరింగ్స్తో పాటే వాళ్ళు తీసుకుని ఆరోగ్యపరంగా వాడుకుంటూ నలుగురికి షేర్ ఇవ్వడం, మౌత్ షేరింగే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఇక్కడ కూడా చెప్పడం జరిగింది మెయిన్. సో అలాంటి మౌత్ షేరింగ్లోనే ఇంకొక సీనియర్ ఉన్నారు, స్టార్ 1000 ర్యాంక్లో ఉన్నారు సార్. వచ్చేసి సారు రిటైర్ అయిపోయారు, వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఆఫ్టర్గా తన ఇక్కడ ఇక్కడ కూడా ఒక వర్క్ లాని అచీవ్ చేసుకొని తను కూడా వర్క్ చేసుకుంటూనే తను హెల్త్ పరంగా అందరికీ ఈ షేరింగ్ ఇవ్వడము, ఇందులో తను కూడా వాడుకోవడం జరిగింది. రంగా సార్, వెల్కమ్ సార్. మీ ఒక మాటల్లో. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. గుడ్ ఆఫ్టర్నూన్ వివరిస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వాయిస్ ఓకే ఉందా? ఓకే సార్. అందరికి మైసెల్ఫ్ శ్రీరంగా, హైదరాబాద్ స్టార్ 1000 ర్యాంక్లో ఉన్నాను. యాక్చువల్గా నేను కూడా ప్రోడక్ట్ని నా హెల్త్ కోసం ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను రిలేషన్ హెల్త్ కోసం ఇందులోకి వచ్చాను. తర్వాత నేను హెల్త్ తీసుకొని ఈరోజు కూడా నేను ప్రివెన్షన్గా కూడా కాఫీ వాడుతూ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్లోకి కన్వర్ట్ అయ్యాను. యాక్చువల్గా నేను ప్రీ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్లోకి వచ్చేసాను. యాక్చువల్గా మెడిసిన్ పరంగా అయితే మనకు మెడిసిన్ ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రీ డయాబెటిక్లో నుంచి మళ్ళీ రివర్స్ రావడానికి మెడిసిన్ లేదు మనకు. ఒకవేళ ఏమైనా డయాబెటిక్ రాకుండా కూడా ముందుగా వాడుకోవడానికి కూడా మెడిసిన్ లేదు మన దగ్గర. డయాబెటిక్ వచ్చినాకనే వాడమంటారు. కానీ మన దగ్గర ఐ కాఫీ మాత్రం వండర్ఫుల్గా మనం ప్రివెన్షన్గా వాడుకున్నా కూడా మనం ఆరోగ్యాన్ని తీసుకొని దీంట్లో ఆదాయం కూడా పంచుకునే అవకాశం కూడా ఉంది. మనం ఆరోగ్యం తీసుకున్న ఆరోగ్యాన్ని ఇస్తూ కూడా ఆదాయం తీసుకుని సంపాదించుకునే అవకాశం కూడా మనకి ఇక్కడ అంజాసార్ మనం కల్పించాడు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ముందస్తుగా మనం నార్మల్ టీ కాఫీ ప్లేస్లో కానీ ఐ కాఫీ తాగితే కన్నా మనం డయాబెటిక్ వెళ్ళకుండా కూడా ఉండొచ్చు అని చెప్పేసి నాకు నా బాడీ దగ్గర నేను రిజల్ట్ తీసుకున్నాను కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంటే నేను ఇక్కడ దృశ్యంగా కాఫీ వాడుతూ 4 years నుంచి ఒక ట్యాబ్లెట్ లేకుండా డయాబెటిక్ను కంట్రోల్ చేసుకొని హెచ్బిఏవన్సి 5.3 ఈ రోజు కూడా. ఫాస్టింగ్ షుగర్ 87,
మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నేను ఎప్పుడు ప్రతి ఇయర్ చెక్ చేపిస్తూ ఉంటాను. ఏది కూడా ఇప్పుడు 2.5 years అవుతుంది, ఒక ట్యాబ్లెట్ లేకుండా కూడా నేను బాడీ మెయింటైన్ చేసుకోగలుగుతుంది. నా ఏజ్ వచ్చి 65 years, 64 years రన్నింగ్. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది ఆరోగ్యం తీసుకోవడానికి. ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ సపోర్ట్ అవుతుంది. మన ప్రతి ఒక్కరు మెడిసిన్ వాడుతున్న వాళ్ళకు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ప్రోడక్ట్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ మధ్యనే మా మనవాళ్ళకు కూడా, మా గ్రాండ్ డాటర్ కూడా ఇది డెంగీ ఫీవర్ వస్తే డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే డెంగీ ఫీవర్కి మెడిసిన్ లేదన్నారు వాళ్ళ దగ్గర. మరి కనీసం అంటే డెంగీ ఫీవర్ కాబట్టి దానికి లక్షలు ఖర్చు పెట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు హాస్పిటల్స్లో. 10-15 లక్షలు ఖర్చు పెట్టారు కూడా చాలామంది. మరి అటువంటి డెంగీ ఫీవర్ని కూడా మనము ఒక ఐపల్స్ బాటిల్తోనే ఒక త్రీ డేస్లోనే మనం నార్మల్ చేసుకున్నాం. 3 daysలోనే. అంటే దాన్ని ఒక గంటకి వాడి మనము వాళ్ళని లైవ్లో పెట్టుకుంటే ఇంట్లోనే కావాల్సినవి, కానీ మనం హాస్పిటల్ చేరకుండా కూడా మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే డెంగీ ఫీవర్కి మెడిసిన్ లేదనేది నేను మొన్ననే విన్నాను డాక్టర్ గారి దగ్గర కూడా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే పెరాసిటమాల్ సిరప్ కానీ లేదా ట్యాబ్లెట్ కానీ ఇస్తారంట హై డోస్ ఫీవర్కి. తప్పితే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది ఓన్లీ గ్లూకోజ్ లెవెల్స్ బాటిల్స్ ఎక్కించి ఐసీయూలో పెట్టడమే వాళ్ళ పని. అక్కడ నుంచి మనకు బిల్స్ వస్తూ ఉంటాయి, మనం బిల్స్ పే చేస్తూ ఉండాలి. మరి ఇలాంటి మెడిసిన్ సిచ్యువేషన్లో ఉన్న సందర్భంలో మనకి ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ మన దగ్గర రావడం చాలా వండర్ఫుల్. దీని నుంచి కూడా మనం ఎన్నో, డాక్టర్ గారు కూడా నేను ఈ పాంప్లెట్ చూపించి అడిగాను ఆయన, మరి మీరు ఆప్షన్ లేదా, మీ దగ్గర మెడిసిన్ అంటున్నారు, మా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, వాడుకోవచ్చు అని ఆయన నిరభ్యంతంగా వాడమన్నాడు ఆయన. ఎందుకంటే మనం నమ్మడం కాదు, మన ఇతరులు కూడా నమ్మాలి కాబట్టి ఆ విధంగా మన డాక్టర్ గారిని కలవడం జరిగింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ సార్. నేను తీసుకోవడమే కాదు, తర్వాత మన టీం మెంబర్ పురుషోత్తం గారి అబ్బాయి కూడా వరంగల్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఐపల్స్ సజెషన్ చేసి వాళ్ళ అబ్బాయి కూడా ఆరోగ్యం కాపాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు శాంతి మేడం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఎవరు వాళ్ళ షేరింగ్స్తో మన ప్రోగ్రామ్ ఎలా ఉందో చూసారు కదా. అందరికీ కూడా ఏదో ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి హెల్త్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇది ఏంటంటే హలోపతి, హోమియోపతి అవి ఏదైనా సరే మెడిసిన్స్ అనేది మనకి ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ ఉండడం వల్ల వాటికి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే మెడిసిన్స్ లేవు అని కూడా ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది. అలా మెడిసిన్స్ డోసేజ్ నుంచి బయటికి రావడానికి మన ప్రోడక్ట్స్ అన్ని ముందు ప్రివెన్షనల్ పర్పస్ అనే చెప్పడం. ఫస్ట్ ప్రివెన్షనల్, ఆ తర్వాత ప్రాబ్లం కోసం ఏమైనా ఉన్నాయి అంటే వాడుకోవడం. ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ ప్రకారం వాడుకుంటే మనం ఆ మెడిసిన్స్ ఏమైనా ఉంటే మెడిసిన్స్ నుంచి అండ్ ప్రాబ్లం నుంచి కూడా మనం కేర్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫస్ట్ ఆరోగ్యం ఉంటే ఎక్కడైనా హ్యాపీ ఉంటుంది. అలాంటి ఆరోగ్యంతో పాటే ఇక్కడ కూడా నలుగురు ఆరోగ్యం చూసుకోవడం అనేది ఒక ఆనందమే అని చెప్పుకోవచ్చు. నేనైతే అదే తీసుకున్నాను. నేను కూడా నా ఆరోగ్యం తీసుకుంటేనే ఫ్యామిలీని చూసుకుంటాం. ఇంట్లో చాలా పనులు ఉంటాయి అందరికీ కూడా. అలాంటి పనుల నుంచి మనం కూడా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్లో ఉండి ఒక 1 hour డైలీ 1 hour ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం ఒక టైం స్పెండ్ చేసి ఆరోగ్యం గురించి తెలుసుకోవడమే ఇక్కడ అవగాహన. ఈ అవగాహన ప్రోగ్రామ్కి డైలీ రావడము, అటెండ్ అయ్యి ఎంతో కొంత అవేర్నెస్ తెలుసుకోవడమే మనకి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం. సో అలాంటి ప్రోగ్రాంలో మనం డైలీ అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈ తెలుసుకుంటూ నలుగురికి అవేర్నెస్ ఇవ్వడమే, తెలియజేయడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాంటి ఇవాళ అవేర్ సెషన్లో చక్కగా అందరూ వచ్చారు, వాళ్ళ యొక్క షేరింగ్స్ ఇచ్చారు. ఇంకా మీ యొక్క ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకోండి, లేదంటే మీరు తెలియజేయండి వాళ్ళకి. ఈ ప్రోగ్రామ్కి అవేర్నెస్ తెలియజేయండి, వాటి అవసరం తెలియజేయండి. తెలియజేసి ఇవాళ మనకి ఈ ప్రోగ్రామ్ సెషన్లో సార్ ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు సార్కి మళ్ళీ ఒకసారి హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ సార్. సార్ కూడా పర్సనల్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాంటి ప్రోగ్రామ్స్లో కూడా మనకి టైం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా మనం ఈ ఎన్టీపీసీ ప్రోగ్రామ్స్లో తొందరగా గుర్తింపు తెచ్చుకోండి, వర్క్లో అవేర్నెస్ తెచ్చుకుంటూ
టైంని వేస్ట్ చేసుకోవద్దు. చాలా మంచి టైం పీరియడ్ మనకి కంపెనీ వాళ్ళు కూడా కొంత మంచి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా తెలుసుకోండి, వర్క్లో ఉండండి. సో మళ్ళీ ఇలాంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాము. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. రైట్, కంపెనీ ఒక ఆఫర్ పెట్టిందండి. ఆఫర్ కూడా నేను ఒకసారి చెప్తాను. ఇది రన్నింగ్ వీక్ వచ్చేసి 616వ వారం. 616 నుంచి 622 వారం వరకు పర్సనల్ గా ఎవరైతే 3500 పీవీ రీటైల్ చేస్తారో వాళ్ళకి మలేషియా ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే టీంతో సంబంధం లేకుండా వాళ్ళు పర్సనల్ గా రీటైల్ చేసుకుంటే, ఒకవేళ స్టార్ 250 అండ్ బిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 660 నుంచి, అంటే ఇప్పుడు లాగిన్ అయిన నుంచి 622 వరకు 10 స్టార్స్ లెఫ్ట్, 10 స్టార్స్ రైట్, అందులో ఒక 250ని కంప్లీట్ చేసి స్టార్ 500 అనే ర్యాంకుని ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి కూడా మళ్ళీ మలేషియా ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు ఇచ్చారు, అది ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకు మళ్ళీ కూడా అవకాశం ఇస్తున్నారు. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్ అండి.